పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ. పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ. నన్ను కరుణించి ఆదరించి సేద తీర్చి నిత్య జీవమిచ్చే. నన్ను కరుణించి ఆదరించి సేద తీర్చి నిత్య జీవమిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ. ప్రవక్తకి ధైర్యాన్ని, ఆదరణ కలిగించే సంగతుల్ని మనం ధ్యానం చేస్తొచ్చాం. నిన్నటి దినము దైవజనుడైన ఇర్మియాకి ఆశను పుట్టించింది దేవుని కృప. ఈరోజు ఆశను పుట్టించే రెండో గొప్ప ఆశీర్వాదం ఏంటంటే దేవుని వాత్సల్యత. గమనించండి, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నూతనంగా దేవునికి మన పట్ల వాత్సల్యత పుడుతుందంట. అందుకనే మనం నిర్మూలం కాకుండా ఉన్నాము అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఎంతోమంది మరణించారు ఈ లోకంలో, ఎంతోమంది లోకాన్ని విడిచిపెట్టారు. ఈరోజు మనం బ్రతుకున్నామంటే మనం గొప్పవారమని కాదు, మనం యోగ్యులము అని అసలుకే కాదు, కేవలము ఆయన కృప. రెండవది ఆయన వాత్సల్యత. వాత్సల్యత అనే మాటకి అర్థం ఏంటంటే ఇంగ్లీష్ బైబిల్లో కంపాషన్ అనే మాట చూస్తాం. కంపాషన్ అంటే కనికరం లేక జాలి. బైబిల్ గ్రంథంలో కీర్తనలు 103వ కీర్తనలు మనం చూస్తాం. ఒక తండ్రి తన కుమారుని మీద ఎలా జాలి పడతాడో దేవుడు మన పట్ల అలా జాలి చూపించాడండి. ఆయన వాత్సల్యత తగ్గట్లేదు, రోజు రోజుకి పెరుగుతుంది, రోజు రోజుకి నూతనపరచబడుతుంది ఆయన వాత్సల్యత. ఎంత వాత్సల్యత గలవాడండి మన దేవుడు. యోబేలు గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనంలో మీ దేవుడని యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునయుండి. చూసారా, కరుణా వాత్సల్యము గలవాడును. తన విశేషమైన కనికరాన్ని, విశేషమైన తన వాత్సల్యతను తన బిడ్డలకి చూపిస్తున్నాడు. ఆ వాత్సల్యమును బట్టే ధైర్యంగా మనం రాగలుగుతున్నామండి దేవుని సన్నిధికి. కీర్తనల గ్రంథం 51వ కీర్తనలో దావీదు పశ్చాత్తాపముతో పాడిన పాటిది. ఎంతో దుఃఖముతో, నేను భయంకరమైన పాపిని, నేను దోషిని, పాపములో పుట్టాను, పాపములో పెరిగానని తన పాపాన్ని ఒప్పుకుంటూ పాడిన పాట. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయి. ఆయన వాత్సల్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన వాత్సల్యతను దేవుడు మనకు చూపిస్తున్నాడు. అధైర్యపడొద్దు, కృంగిపోవద్దు. ఆయన వాత్సల్యత గలవాడు. దావీదు ఆ వాత్సల్యతను బట్టి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడగలిగాడు. ఈరోజు నువ్వెవరివైనా సరే నిన్ను క్షమించుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన తట్టు తిరుగు. ఆయన వాత్సల్య పూర్ణుడు. బైబిల్ గ్రంథంలో క్షమించుటకు సిద్ధమంచగలవాడు, కరుణా వాత్సల్యత గలవాడు. నీ కొరకు తన చేతులు చాచి పిలుస్తున్నాడు. నా యొద్దకు వస్తే నెంత మాత్రము త్రోసివేయను అని పిలుస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ వాత్సల్యత మన పట్ల ఆయనకున్న జాలి, ఆయనకున్న కనికరము చాలా గొప్పది. దాన్ని మనం కొలవలేము. ఎంత గొప్ప జాలి, ఎంత గొప్ప కనికరాన్ని దేవుడు మనకు చూపించినందుకు నిజంగా మనం ఆయనకి వందనాలు చెల్లించాలి. కాబట్టి దైవజనుడైన ఇర్మియాకి ఆశను పుట్టించింది మొట్టమొదటిగా దేవుని కృప, రెండవదిగా ఆయన వాత్సల్యత. ఈరోజు కూడా దేవుడు నీకు అనుగ్రహించి ఆయన కృపను, ఆయన వాత్సల్యతను చూడాల్సిందిగా దేవుని సేవకునిగా తెలియజేస్తున్నాను. ప్రార్థన. మహోన్నతులకు దేవా, విత్తబడిన మాటలు మా హృదయాలు నీరుకట్టి ఫలింపచేయండి. నీవు వాత్సల్యత గల దేవుడవు. నీ కనికరాన్ని, నీ కృపను మాకు కనపరుస్తున్నావు. తండ్రి తన కుమారుడి ఎడల జాలిపడినట్లుగా మా ఎడల జాలి పడుతున్నావు. అందుకనే మేము నిర్మూలం కావట్లేదు. అందుని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.